హలో శ్రవణ్. హలో మ్యామ్. ముందుగా ఇంత చిన్న వయసులో సివిల్ సర్వీసెస్లో 521 ర్యాంక్ తీసుకొచ్చావు ఈ సంవత్సరం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మన ముందు పి శ్రవణ్ కుమార్ ఉన్నారు. తనకు సంబంధించి చాలా డీటెయిల్స్ ప్రపంచానికి తెలియాల్సినవి ఉన్నాయి. ముందుగా వాళ్ళ ఫాదర్ సిఐఎస్ఎఫ్లో ఇప్పుడు ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. ఇంతకుముందు తను సిఐఎస్ఎఫ్లో ఎలా స్టార్ట్ అయ్యారు, తను చూసి నువ్వు ఎలా ఇన్స్పైర్ అయ్యావు? మ్యామ్, రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ లైక్ మా ఫాదర్ని యూనిఫామ్ వేసుకోవడం చూశాను. సో నాకు కూడా యూనిఫామ్ సర్వీసెస్ మీద చాలా ప్యాషన్ ఉండే. సో నేను గ్రాడ్యుయేషన్ తర్వాత జాబ్ చేస్తుండే మ్యామ్ వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్లో యాజ్ అన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. బట్ అట్ ది సేమ్ టైమ్ నేను ఆర్మీకి కూడా ట్రై చేశాను, డిఫెన్స్ సర్వీసెస్ కోసం. ఇష్టం మ్యామ్ యూనిఫామ్ బేస్డ్ సర్వీసెస్. బట్ అన్ఫార్చునేట్లీ ఐ కుడెంట్ మేక్ ఇట్ దేర్. సో జనరల్గా శ్రవణ్ సివిల్స్ పాస్ అయిన వాళ్ళు ఒకటి చూసాను, రిజల్ట్ వచ్చిన అరగంట మారిపోతుంటారు చాలా మంది. అంటే అందరూ కాదు, చాలా మంది. కానీ నీలో సివిల్స్ ర్యాంక్ కూడా వచ్చిన తర్వాత కూడా అలానే ఉన్నావు. 2019లో ఆ టైంలో నేను ఎలా చూసాను, ఇప్పుడు కూడా సేమ్ అదే శ్రవణ్ కనిపించాడు నాకు. ఈ రహస్యం అంటే ఎందుకు అంత హంబుల్గా? అంటే నీకన్నా చిన్నవాళ్ళు వచ్చినా ఈవెన్ ఎవరు వచ్చినా సరే లేచి నించోవటం, నువ్వు వాళ్ళకి విష్ చేయటం చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఎందుకు అలా? అంటే నేను ఆ ప్రవర్తనకి కారణం ఏంటి? అంత చక్కటి ప్రవర్తనకు రేరుగా కనిపిస్తారన్నమాట. ఎందుకలా? మ్యామ్ అంటే నేను కలిసిన ఎగ్జాంపుల్స్ మ్యామ్, సపోజ్ మీరే ఉన్నారు మ్యామ్, లైక్ మీరు ఆల్రెడీ 2 times క్లియర్ చేశారు, మీరు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. లైక్ ఈవెన్ ఏ స్టూడెంట్ వచ్చినా మీరు వాళ్ళని మంచిగా ట్రీట్ చేసి వాళ్ళ డౌట్స్ కేర్ఫుల్గా విని అడ్రస్ చేయడానికి ట్రై చేస్తారు. సో ప్రాబ్లీ పీపుల్ అరౌండ్ మీ వాళ్ళని చూసి ఈ యాటిట్యూడ్ నాకు వచ్చింది. మీ నాన్నగారు ఇన్స్పిరేషన్ ఉందా? అవును మ్యామ్. యాక్చువల్లీ మా ఫాదర్ కూడా లాస్ట్ అంటే అప్పుడప్పుడు ప్రాబ్లీ తనతో కూడా నేను ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళ సీనియర్స్ ఇలానే బిహేవ్ చేస్తే ప్రాబ్లీ మంచిగా ఉంటుందేమో. సో ఆ విషయం అట్లీస్ట్ నా అంత వరకు అయితే నేను. సో మీ ఫాదర్ కూడా నీకు ఇన్స్పిరేషన్ దీనిలో, ఎందుకంటే జనరల్ గా పోలీస్ సర్వీసెస్ లో, ఆర్మ్ ఫోర్సెస్ సర్వీసెస్ లో చాలా హైరార్కీ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరిని మనతో పాటు ఈక్వల్ గా చూడటం చాలా ఇంపార్టెంట్. ఇది అందరికీ ఉంటే చాలా బాగుంటది కదా. కరెక్ట్. నేను చాలా చూసాను శ్రవణ్, అప్పుడప్పుడు పించింగ్ గా కూడా అనిపిస్తుంది. ఈ ఎగ్జామ్ కోసం నేను ట్రైనింగ్ ఇచ్చేది, నేను కోచింగ్ ఇచ్చేది అని. ఎందుకంటే ఒకసారి ర్యాంక్ వచ్చిన తర్వాత ఒక 3-4 years అయిన తర్వాత అదేదో సాధించేసినట్టు, డెమీ గాడ్ స్టేటస్ వచ్చినట్టు ఫీల్ అయిపోతుంటారు. బట్ ఇదే హంబుల్నెస్ జీవితాంతం మెయింటైన్ చేస్తామని, ఇలానే 10 ఏళ్ళ తర్వాత కూడా ఇంతే ఉంటాం నేను కోరుకుంటున్నాను శ్రవణ్. ఇది మాత్రం ఇలా నాకు చాలా నచ్చిన పాయింట్ అనమాట. ఆ మర్యాద. ఇందాక నేను చూసాను, ఒక అమ్మాయి వచ్చింది, అమ్మాయి ర్యాంకర్ కాదు, కానీ నువ్వు లేచి నుంచి నమస్కారం పెట్టావు, నాకు చాలా నచ్చింది. అసలు అదే సంస్కారం ఎప్పటికి ఉండాలి. సంస్కారం గొప్పది మన ర్యాంక్ కన్నా. వెరీ గుడ్. సో నీది పొలిటికల్ సైన్స్ ఆప్షనల్. పొలిటికల్ సైన్స్ ఆప్షన్ లో నువ్వు ఈ సంవత్సరం 270 మార్క్స్ తీసుకొచ్చుకున్నావు. పొలిటికల్ సైన్స్ ఆప్షన్ లో మంచి మార్క్స్ రావాలంటే ఏం చేయాలి శ్రవణ్? మ్యామ్ రీసెంట్ 2-3 yearsలో చూసుకుంటే స్కోర్స్ కొంచెం సాచురేట్ అయ్యాయి మ్యామ్ పొలిటికల్ సైన్స్లో. నాకు ఏమనిపిస్తుంది అంటే మనం కూడా మన ఎఫర్ట్స్ కూడా ఉండాలి ఈక్వల్లీ. అంటే ఫ్యాకల్టీస్, అకాడమీ, ఇప్పుడు మన సిఎస్బి ఉంది, ఆ నోట్స్ ఉంటాయి, అవి బేస్గా యాక్ట్ అయితే. అది కాకుండా మనం కొంచెం ఒక యూనిక్ పర్స్పెక్టివ్ రానికి మనం కూడా కొంచెం ఎఫర్ట్స్ చేయాలి. ఎస్పెషల్లీ పేపర్ 2లో మ్యామ్ చాలా స్కోప్ ఉంటుంది డైనమిజం మనం యాడ్ చేయడానికి. సో అలా చేయాలని నేను కోరుకుంటాను. ఇప్పుడు పొలిటికల్ సైన్స్ నేనే టీచ్ చేస్తాను. టీచర్ ఎంత చెప్పినా ఇప్పుడు ప్లేటో ఫిలాసఫర్ కింగ్ కాన్సెప్ట్ చెప్తాం, అరిస్టోటిల్ ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అంటాం. మనకి ఇంట్రెస్ట్ ఉండి మనం వినకపోతే అది గుర్తుండదు. ఎప్పుడైనా సరే సివిల్స్ సాధించాలి, మనం మంచి మార్క్స్ రావాలంటే ఒక్కొక్క కాన్సెప్ట్ లో కోర్ కంటెంట్ గుర్తుపెట్టుకోవాలి కదా. అది స్టూడెంట్ బాధ్యత. ఓకే, కోచింగ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు సివిల్స్ పాస్ అవ్వరు. ఎందుకు? కారణం ఏంటంటే అదే ఫోకస్, అదే టెంపో. ఇంకా చాలా నాకు తెలిసి నువ్వు కొన్ని 100 పుస్తకాలు రిఫర్ చేస్తుంటావు, అట్లీస్ట్ 100 కాకపోయినా. పొలిటికల్ సైన్స్ సంబంధించి ఎక్స్ట్రా రీడింగ్స్ ఏం చేసావో ఒకసారి చెప్తే చాలా మందికి ఉపయోగం కదా. పేపర్ 1కి మ్యామ్ నేను వెస్టర్న్ పొలిటికల్ థాట్కి డిఫరెంట్ బుక్స్ రెఫర్ చేసిండే. మళ్ళీ ఇంకా పేపర్ 2కి ఎస్పెషల్లీ డైనమిక్ పార్ట్, పేపర్ 1 పార్ట్ బి చాలా డైనమిక్ పార్ట్. సో దానికి మోస్ట్లీ న్యూస్ పేపర్ నుంచి కంటెంట్ డ్రాప్ చేసుకున్నాను. అండ్ కొంచెం కంటెంపరీ రిలవెన్స్ ఇవ్వాలి మ్యామ్, ఎందుకంటే స్టాటిక్ పార్ట్ ఈ పోర్షన్ కాబట్టి. కంటెంపరీ రిలవెన్స్ ఇస్తే ఏమవుతుందంటే అది రిలేట్ చేయగలుగుతారు ఇవాల్యుయేషన్ కూడా, వాళ్ళు కూడా కొంచెం న్యూ పర్స్పెక్టివ్ వస్తుంది. సో వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు. సో అది రివార్డింగ్ అని నా ఒపీనియన్. అంటే కొంచెం న్యూస్ పేపర్ అడిషనల్ గా వాల్యుయేషన్స్ చేసుకోండి. ఇంకేమేమి చదివావు? ఏమేమి రిసోర్సెస్ చూసా?
టెక్స్ట్ బుక్స్ కాకుండా బేసిక్ రీడింగ్ కాకుండా ఎక్స్ట్రా రిసోర్సెస్ ఏం చూసావు పొలిటికల్ సైన్స్ కి? మ్యామ్ యాక్చువల్లీ నాకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఇంకా అంటే మన ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ కోసం మనం ఎంత చదివినా ఒక అంటే సిన్స్ అండ్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్ కాబట్టి కొంచెం హిండ్రెన్స్ ఉంటుంది మ్యామ్ ఈ హ్యూమానిటీ సబ్జెక్ట్స్ చదవాలంటే. సో నేను ఇంకా టాపిక్ జస్టిస్ ఉందనుకో, జస్టిస్ ఇంకా కొంచెం డీప్ గా అండర్స్టాండింగ్ కోసం యూట్యూబ్ లో వీడియోస్ చూసాను మ్యామ్. సో డెమోక్రసీ ఉందంటే డెమోక్రసీ ఆరిజిన్ ఏంటి, కంటెంపరీ రెలవెన్స్ ఏంటి, డెమోక్రసీ డిఫరెంట్ ఫార్మ్స్ ఏంటి, ఎలా చేంజ్ అవుతుంది మన ఇండియన్ డెమోక్రసీ. ఇండియా దో ఒక కంట్రీ, బట్ ఇండియాలో కూడా డెమోక్రసీ డిఫరెంట్ రీజన్స్ డిఫరెంట్ వేలో ఫంక్షన్ అవుతుంది. సో ఆ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కోసం, ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ కోసం కొంచెం వర్క్ చేశాను. సరేనా, నేను అడిగాను లాస్ట్ ఇయర్ మెయిన్స్ అప్పుడు నువ్వేం చేస్తున్నావు అని అడిగాను. నాన్నగారికి బాగాలేదు ఆ టైంలో అని చెప్పావు. ఒకసారి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కి ఎట్లా చదివితే, చాలా మంది చాలా సమస్యలతో ఉంటారు. కొంతమందికి ఇంట్లో సమస్యలు ఉంటాయి, కొంతమందికి చెప్పడానికి రావడానికి డబ్బులు ఉండవు అసలు హైదరాబాద్ దాకా, ఇంకొంతమందికి ఎంకరేజ్మెంట్ ఉండదు, అంటే సపోర్ట్ సిస్టమ్ ఉండదు. ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య ఉంటుంది. అయితే ఓవరాల్ అన్ని దాటుకుని సివిల్ సర్వీసెస్ కొట్టాలంటే ఎంత కావాలి, ఏం కావాలి మాకు మనిషికి? మ్యామ్ నా అంతవరకు అయితే నేను సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి మ్యామ్ మనలో. యాక్చువల్లీ ది పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఎవరు సెలెక్ట్ అవుతారో వాళ్ళు చాలా తక్కువ కంపేర్ టు ది నెంబర్ ఆఫ్ పీపుల్ హూ అటెండ్ ది ఎగ్జామ్. సో మనలో మన సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి. ఇప్పుడు వేరే వాళ్ళు చూపించినా మనం చూపించకుంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్స్ మనకి రావు. సో సెల్ఫ్ బిలీఫ్, కాన్ఫిడెన్స్ అండ్ అట్ ది సేమ్ టైం మనం ఏం చేసినా మెంటల్ అలర్ట్నెస్ హై ఉండాలి మ్యామ్. మనం ఇప్పుడు ఏది చదివినా ఏదో ఆ టాపిక్ ఫినిష్ చేద్దామని కాకుండా ఆ టాపిక్ అండర్స్టాండ్ అవుతున్నాం, దాని నుంచి మనకి ఏమైనా ప్రొడక్టివిటీ వస్తుందా అని అది చేయడం ఇంపార్టెంట్ మ్యామ్. మ్యామ్ కన్సిస్టెంట్ గా అయితే ఉండేటండి మ్యామ్, బట్ యావరేజ్ నాకు తెలిసి లాస్ట్ 3 years నుంచి నువ్వు ప్రిపేర్ అవుతున్నావు. నేను నిన్ను చూసింది 2019 లో. ఓకే, 19 నుంచి 22 వరకు 3 years. చెప్పు ఒకసారి 3 years ఎన్ని గంటలు చదివా? ఆన్లైన్ యావరేజ్ ఎంత కష్టపడ్డావు? డైలీ చదివేటండి మ్యామ్. ఇట్లా లాస్ట్ 3 years లో ప్రాబ్లీ ఒక్క డే కూడా లేదు అంటే చదవలేదు అన్న రోజు లేదు. మేబీ 6 to 8 hours చదివేటండి మ్యామ్ డైలీ. ప్లస్ నేను చాలా టైం వేస్ట్ కూడా ఎక్కువ, అంటే టైం వేస్ట్ అన్నాను అది కూడా ప్రొడక్టివ్ గా. నేను యూట్యూబ్ లో వీడియోస్ చాలా చూస్తా. సో దాంట్లో నేను చాలా ఎక్స్ప్లోర్ చేస్తాను మ్యామ్. అంటే జస్ట్ అకాడమిక్స్ కి లిమిట్ చేయకుండా మిగతా విషయాలు కూడా నేర్చుకోనికి యూట్యూబ్ వేరే డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇంట్రెస్ట్ బాగా. అవును, గుడ్ గుడ్ గుడ్. నాన్న రామగుండంలో ఎన్టీపీసీ లో సిఐఎస్ఎఫ్ లో చేస్తున్నారు, ఏఎస్ఐ గా. అమ్మ హౌస్ వైఫ్. గుడ్. వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది మీకు? వాళ్ళ మేము ఎవరు అందరు అంటే రిలేటివ్స్ అందరు ఎప్పుడు జాబ్ వస్తుంది, ఏం చేస్తావు అంటే లాస్ట్ 3 years నుంచి 3-4 years నుంచి జాబ్ వదిలేసి ఇంట్లో కూర్చున్నాను అందరు అడిగేసరికి. బట్ నేను ఆన్సర్ ఇచ్చే అవసరం పడలేదు, మా పేరెంట్స్ ఆన్సర్ ఇచ్చేటోళ్ళు. సో అది వాళ్ళ మెయిన్ మోటివేషన్. నేను ఇప్పుడు నీ మార్క్స్ చూసాను, GS2 లో 120 మార్క్స్ వచ్చాయి. సో మెయిన్స్ లో GS2 లో క్వాలిటీ IR లో, అంటే పొలిటికల్ సైన్స్ ఆప్షన్ వల్ల వచ్చాయి అనుకుంటున్నావా? అసలు అన్ని మార్క్స్ రావడానికి కారణం ఏంటి? మ్యామ్ మెయిన్లీ కంటెంట్ మ్యామ్. కంటెంట్ చాలా ఎక్కువ రాసాను మ్యామ్. ప్లస్ యూనిక్ కంటెంట్ రాసాను మ్యామ్. నేను అంటే నేను కొలెక్ట్ చేసిన కంటెంట్, అంటే నా ఓన్ గా న్యూస్ పేపర్స్ చదివి లేదా ఏదైనా మెటీరియల్స్ రెఫర్ చేసి దాని నుంచి చదివి. మెయిన్స్ లో కొంచెం ప్రెడిక్టివ్ మ్యామ్ పేపర్. యాక్చువల్లీ క్వశ్చన్స్ మనం ప్రెడిక్ట్ చేయొచ్చు, ఈ క్వశ్చన్స్ రావచ్చు అని. సో దాని బేసిస్ లో మనం కంటెంట్ క్రియేట్ చేస్తే అది మనకి చాలా హెల్ప్ఫుల్. చాలా మంది ఏమనుకుంటారంటే ఒక టీచర్ మెటీరియల్ రాసేయాలి, అక్కడ డంప్ చేయాలనుకుంటారు. కానీ టీచర్ మెటీరియల్ అనేది ఒక పాయింట్ వరకు మాత్రమే. మన యూనిక్నెస్ గా మనం ఆన్సర్స్ ప్రెజెంట్ చేయగలిగితే ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అది నీకు GS2 లో బాగా ప్రూవ్ అయింది సార్. నేను మార్క్స్ చూసి అస్టానిష్ అయ్యాను. 120 మార్క్స్ GS2 నాకే రాలేదు, నాకు 108, 109 వచ్చాయి. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ శ్రవణ్ ఫర్ GS2 మార్క్స్. చాలా హ్యాపీ అనిపించింది. సో శ్రవణ్, ఈ 3 years ప్రిపరేషన్ లో నీకేమన్నా నేను కొట్టగలనా? అప్స్ అండ్ డౌన్స్ అంటే చాలా, అంటే నువ్వు కోచింగ్ తీసుకుని 3 years అయింది. ఈ 3 years టైంలో నీ మీద డౌట్ వచ్చేదా? ఎప్పుడైనా సెల్ఫ్ డౌట్ వచ్చేదా? నేను చేయగలను ఇదంతా, అనవసరంగా ఇది తీసుకున్నానేమో, టైం వేస్ట్ చేస్తున్నానేమో, అలాంటి ఆలోచన వచ్చిందా? ఈ థాట్ ఆబ్వియస్ మ్యామ్ వస్తుంది, అంటే 3 years నుంచి వచ్చేది. బట్ అంటే ఐ వాస్ కేపబుల్ ఇనఫ్ టు హ్యాండిల్ దోస్ థాట్స్ మ్యామ్. అండ్ నేను అట్ ది సేమ్ టైం UPSC అనే కాదు మ్యామ్, ఈ నాలెడ్జ్ వేరే సైడ్ కూడా ఎగ్జిబిట్ చేయాలని నేను వేరే సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ ఆ ఎగ్జామ్ రాసి దాంట్లో రిటర్న్ క్లియర్ అయింది, ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్ వచ్చింది. సో ఈ డైరెక్షన్ లో ఈ జాబ్స్ అన్ని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది మ్యామ్. ఓకే, సో వెళ్ళలేదు మ్యామ్. సూపర్ కదా. సరే కానీ ఇది నా పర్సనల్ క్వశ్చన్.
రిజల్ట్స్ రాగానే జనరల్ గా అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు, లేదా వెంటనే వచ్చేసి అట్లీస్ట్ సంథింగ్ దానిలో ఇన్వాల్వ్ ఎంజాయ్ చేస్తారు. నువ్వు రిజల్ట్స్ వచ్చిన అన్సాంగ్ హీరో లాగా ఎందుకు ఉన్నావు, ఏం చూపించాలని అంటే 5-6 రోజులు అయితే రిజల్ట్స్ వచ్చేసాయి, కానీ బయట ప్రపంచానికి పెద్ద ఇంటర్వ్యూస్ కానీ ఏమీ లేవు. అంటే ఎంత లో ప్రొఫైల్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నావు? మ్యామ్ యాక్చువల్లీ నేను ఈ రిజల్ట్ రాకన్నా ముందే అనుకున్నాను, ఇట్లా రిజల్ట్ నాకు పాజిటివ్ వచ్చినా మేబీ నా ఫ్రెండ్స్ ఉంటారు ఎవరికైతే పాజిటివ్ రాదు, సో ప్రాబ్లీ అది రైట్ టైం కాదేమో సెలబ్రేట్ చేయడానికి, వాళ్ళతో పాటు సెలబ్రేట్ చేద్దామని థాట్ ప్రాసెస్ ముందు నుంచి ఉండే మ్యామ్. అట్ ద సేమ్ టైం నేను ఫోకస్గా ఉండే మ్యామ్, నాకు ఐపీఎస్ రావాలని ఆ ఫోకస్ ఉండే. సో నాకు తెలిసి ఈ ర్యాంక్తో ప్రాబ్లీ ఐపీఎస్ రాదు. అవును మ్యామ్. సో ఇంకో అటెంప్ట్ ఇవ్వాలి అని తెలుసు. సో ప్రిలిమ్స్ దగ్గర పడుతుండే, సో అందుకే ఇంకా ప్రిపేర్ అవుతాను. నాకు ఈ రోజే కాదు మ్యామ్, ఆ రోజు నుంచి మిమ్మల్ని మీట్ అవ్వాలని ఉండే మ్యామ్, బట్ ఈ ప్రిలిమ్స్ అయిన వెంబడే ఇంకా మిమ్మల్ని కలుద్దామని వచ్చేసాను. ఓకే శ్రావణ్, బట్ నీ స్టోరీ అన్నిటికీ నీలో నాకు నచ్చేది, ఏ రోజు ఇంతకు ముందు ఎలా ఉన్నావు ఈ క్షణం కూడా అలానే ఉన్నావు, భవిష్యత్తులో కూడా అలానే ఉంటావు అని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇయర్ రాసి నెక్స్ట్ ఇయర్ మంచి ర్యాంక్ తెలుగు రాష్ట్రాలకి ఇస్తామని, నిన్ను ఒక రోల్ మోడల్గా తెలుగు రాష్ట్రాలు యువతంతా తీసుకుంటారని. మెయిన్గా ర్యాంకులు రావటం గొప్ప కాదు, నాలెడ్జ్ ఉండటం గొప్ప కాదు, నేను చెప్పేది రోల్ మోడల్ అంటే మీ యొక్క క్యారెక్టర్ని హంబుల్నెస్ తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.